హలో నేస్తాలు, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? మీకోసం కథతో వచ్చేసానుగా. మరి కథ ఏంటో చూద్దామా? ఒక చిన్న గ్రామంలో ఒక పిల్లి, ఒక ఎలుక దగ్గరలోనే ఉండేవి. మొదట్లో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఎలుక మాత్రం పిల్లిని చూసి చాలా భయపడేది. పిల్లి ఎలుకను తినేస్తుందేమో అని, ఎలుకను పట్టుకోలేకపోతుందేమో అని పిల్లికి కోపం కూడా వచ్చేది. ఒకరోజు ఆ ఊరిలో పెద్ద పండగ జరిగిందనమాట. చాలా తినుబండారాలు మిగిలిపోయాయి. ఎలుక తన స్నేహితుల్ని తీసుకెళ్ళి ఆ తినుబండారాలన్నిటిని తీసుకొని వెనక వాళ్ళు ఉండే చోటుకి వచ్చేసింది. మన ఇద్దరం తింటేనే బాగుంటుంది అని ఇంకొక ఎలుక అంది. అంటే అప్పుడు ఎలుకకి ఒక ఆలోచన వచ్చింది. కొన్ని తినుబండారాలు తీసుకొని పిల్లి దగ్గరికి భయం భయంగానే వెళ్ళింది. పిల్లి ఆశ్చర్యపోయి గంభీరం ప్రదర్శిస్తూ, ఏంటి ఇక్కడికొచ్చా అంది. అప్పుడు ఎలికేముందంటే, నేను నీకు ఈ తినుబండారాలు ఇద్దామని వచ్చాను అని అంది. ఓ, పిల్లి ఆశ్చర్యపోయింది. నన్ను నమ్మి నాకు ఆహారం ఇస్తావా అని అడిగింది. ఎలుక నవ్వుతూ చెప్పింది, స్నేహం ఉంటే ఎవ్వరికీ భయం ఉండదు అని. ఆ రోజు నుంచి పిల్లి ఎలుకలు అస్సలు గొడవ పెట్టుకోలేదు. వాళ్ళు కలిసి ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఎలుక పండ్ల పొదల్లో ఉంటే పిల్లి ఉయ్యాలూగేది. పిల్లి పొడవాటి తోకను చూసి ఎలుక ఊరికనే దాన్ని పట్టుకుని ఆడుకుంటూ ఉండేది. ఒకసారి గ్రామంలో పెద్ద కుక్క పిల్లిని తరిమింది. ఎలుకలు వెంటనే తమ గోళ్ల వెనక ఉన్న చెట్టు దగ్గరికి పిల్లిని తీసుకుని వెళ్ళిపోయి రక్షించాయి. మరొకసారి ఏమైందంటే ఎలుక ఒక టబ్బులో పడిపోయిందనమాట. పిల్లి దాన్ని పైకి లాగి బయటికి తెచ్చింది. ఇలా ఒకరినొకరు కాపాడుకుంటూ ఆటపాటలతో వాళ్ళు చక్కగా జీవించసాగారు. వారి స్నేహం చూసి గ్రామంలో పిల్లలు కూడా చాలా ముద్దుగా అనుకునేవాళ్ళు అనమాట. స్నేహం అంటే ఒకరికొకరు సహాయం చేయటం అని. నిజమైన స్నేహం ఉంటే కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఓకే పిల్లలు, కథ నచ్చిందా? మరిన్ని కథలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.